వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం నేను సౌమ్య ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం మహేశ్వరంలో అతిపెద్ద మహేశ్వరుడి విగ్రహం పట్టోల ఇంద్రారెడ్డి ట్రస్ట్ ద్వారా మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఏర్పాటు శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో విదేశీ కరెన్సీ స్వాధీనం అరబ్ దేశస్తురాలి వద్ద గుర్తించిన CISF అధికారులు తన పెట్రోల్ బంకుకి నిప్పు పెట్టడం పిరికిపంద చర్య దుండగులపై మండిపడ్డ కాంగ్రెస్ పార్టీ నకరేకల్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ దైదా రవీందర్ సంతోష్ హత్య కేసుని ఛేదించిన పోలీసులు ముగ్గురు నిందితుల రిమాండ్కి తరలింపు మహేశ్వరంలోని గడికోటతో పాటు రాజరాజేశ్వర దేవాలయం అభివృద్ధికి ఆధ్యాత్మిక పర్యాటక స్థలంగా తీర్చిదిద్దుతున్నారు వందలాది మంది భక్తులతో కలిసి మంత్రి భారీ విగ్రహాన్ని భక్తులకి అంకితం చేశారు హర హర మహాదేవ శంభో శంకర అంటూ శివభక్తులు నినాదించారు భారీ విగ్రహాన్ని చూసి భక్తులు పులకించారు మంత్రి కుమారులు కార్తీక్ రెడ్డితో పాటు కళ్యాణ్ రెడ్డి దంపతులు ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు నియోజకవర్గంలో ఇప్పటికే 8 కోట్ల రూపాయల ప్రభుత్వ నిధులతో ప్రాచీన దేవాలయాల అభివృద్ధికి మంత్రి సబితా ఇంద్రారెడ్డి శ్రీకారం చుట్టారు బంజారాల ఆరాధ్య దైవం సేవాలాల్ దేవాలయాన్ని నిర్మిస్తున్న విషయం తెలిసిందే కొంచెం ఉంచి అమ్మకి కొంచెం ఎంకరేజ్ జరగదమ్మా కొంచెం ఎంకరేజ్ జరగండి కొంచెం మీరు పోయి ఇక్కడ ఎంకరేజ్ జరగాలి కొంచెం రాకేష్ భాయ్ చూడ సార్ కొంచెం అక్కడ జరగాలి సార్ అమ్మ కొంచెం అక్కడ జరగాలి కొంచెం అక్కడ గోదావరి
నియోజకవర్గం నుండి అందరు ముఖ్యమైన నాయకులు ఇక్కడికి వచ్చినారు. ఆర్కేపురం నుండి మొదలు పెట్టుకుంటే సరూర్ నగర్, ఆర్కేపురం, మీర్పేట్, బడంపేట్, జల్పల్లి, తుప్పగూడ, కందుకూరు, మహేశ్వరం అందరికి సంబంధించిన నాయకులందరూ ఇక్కడ ఉన్నారు. మీకు అందరు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు పిలవగానే వచ్చున్నారు. కానీ ఇంత దూరం వచ్చినారు కదా, ఒక్కొక్క డివిజన్ కి ఒకసారి ఫోటో. శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో విదేశీ కరెన్సీని అధికారులు పట్టేశారు. హైదరాబాద్ నుండి షార్జా వెళ్తున్న జీన్ అల్నేసా అనే మహిళా ప్రయాణికురాలి వద్ద నుంచి 44.480 లక్షల విదేశీ కరెన్సీని సిఐఎస్ఎఫ్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. నిందితురాలు అరబ్ దేశస్తురాలిగా గుర్తించారు. కరెన్సీతో పాటు నిందితురాలిని కస్టమ్స్ అధికారులకి అప్పగించారు. ఆమె హ్యాండ్ బ్యాగ్లో ఉన్న విదేశీ కరెన్సీని ఎయిర్పోర్ట్ భద్రతా సిబ్బంది గుర్తించారు. తన పెట్రోల్ బంకుని తగలబెట్టాలనే ఉద్దేశంతో బంకు వెనకాల జమ్మికి నిప్పు పెట్టడం పిరికిపంద చర్య అని కాంగ్రెస్ పార్టీ నకరేకల్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ దైదా రవీందర్ అన్నారు. నకరేకల్ తాటికల్ రోడ్డులోని దైదా రవీందర్ పెట్రోల్ బంకుని తగలబెట్టాలనే ఉద్దేశంతో నిన్న సాయంత్రం 6 నుండి 7 గంటల మధ్య గుర్తు తెలియని వ్యక్తులు బంకు వెనకాల ఉన్న జమ్మికి నిప్పు పెట్టారు. గాలికి మంటలు చెలరేగడంతో మంటలని అదుపులోకి తీసుకురావడానికి యువకులు తీవ్రంగా కష్టపడాల్సి వచ్చింది. ఈ సందర్భంగా దైదా రవీందర్ మాట్లాడుతూ ఇలాంటి చర్యలకి పాల్పడడం పిరికిపందల లక్ష్యమన్నారు. ప్రజలకి సేవ చేయాలనే ఉద్దేశంతో రాజకీయాల్లోకి వచ్చానని తనని రాజకీయంగా ఎదుర్కోవాలి కానీ ఇలా ఆస్తులని ధ్వంసం చేయాలనుకోవడం మీ అవివేకమని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి తాటాకు చప్పుళ్లకి భయపడనని దైదా రవీందర్ అన్నారు. ఈ చర్యకి పాల్పడిన వారిని గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని దైదా రవీందర్ స్థానిక పోలీసులని కోరారు. మధ్యన గుర్తు తెలియని దుండగులు ఈ యొక్క పెట్రోల్ బంకు తగలబెట్టేటువంటి ప్రయత్నంలో భాగంగా వారు జమ్మికి నిప్పు పెట్టడం జరిగింది. 3 వైపులా కూడా అవి పెద్ద ఎత్తున మంటలు లేవడం, అది కంట్రోల్ కావడం, దేవుని దయతో కంట్రోల్ కావడం, రాత్రి
అర్ధరాత్రి 2 గంటల వరకు కూడా మంటలు మండుతున్న సందర్భంలో వాటిని మేము మా యొక్క యువకులందరూ కూడా అందరూ కలిసి మంటలు ఆర్పుకొని దాన్ని అదుపు తెచ్చిన పరిస్థితి. నేను అడుగుతున్నా, ఈరోజు ఈ యొక్క దుండుగుల చర్యని తీవ్రంగా ఖండిస్తూ, మీకు దమ్ము ధైర్యం ఉంటే ఆస్తులను నష్టం చేయడం కాదు, ప్రజలను ఇబ్బంది పెట్టడం కాదు. దైదా రవీంద్ర అనే వ్యక్తి సమాజంలోకి కమిట్మెంట్ గా వచ్చిన, సమాజ సేవకుడు వచ్చిన ధైర్యం ఉంటే మీరు 100 మంది రారు ఎదుర్కోవడానికి. నేను ఒక్కని సింగిల్ గానే వస్తా. దమ్ము ధైర్యంతో ఉండాలి తప్ప ఇటువంటి ఆస్తుల నష్టంతో దైదా రవీందర్ ని ఆత్మస్థైర్యాన్ని మానసిక స్థైర్యాన్ని దెబ్బతీయలేమన్న సత్యాన్ని గ్రహించుకోండి. ముఖ్యంగా కోరేది ఒక్కటే, నకరేకల్ ప్రజల కోసం ప్రశ్నించే గొంతుకగా మరియు వారి యొక్క ఆత్మ గౌరవాన్ని కాపాడే వ్యక్తిగా దైదా రవీంద్ర వ్యక్తి వస్తే ఈ రోజు ఎన్ని విధాలుగా ఇబ్బందులు పడుతున్నారు, అన్ని అయినా కూడా వ్యక్తిగతంగా కాదు మరి రాజకీయంగా కూడా ఇబ్బంది పెట్టినా కూడా అన్నింటినీ కూడా భరిస్తా. ఈ నకరేకల్ నియోజకవర్గ ప్రజల కోసం భరిస్తా. కానీ మీరు నిజంగా నా కొడకల్లారు ఎవరన్నా దమ్ము రారా, మీరు 100 మంది 1000 మంది రారి, ఒక్కనొస్తా దైదా రవీందర్ని. కానీ ఇలాంటి పిరికి బంద చర్యలతోటి ఏమీ సాధించలేరు. ఆస్తుల మీదకి రావడం, వ్యక్తిగతంగా మాట్లాడడం, ఇది కాదురా దమ్ము ధైర్యం ఉంటే. రాజకీయంగా ప్రజల కోసం సేవకుడు వచ్చిన కమిట్మెంట్ గా ఈ రోజు ప్రజల కోసం వచ్చే పదవి ఉన్నా లేకపోయినా సేవ చేస్తున్న వ్యక్తిని నేను. నన్ను నా యొక్క ఆస్తుల మీదకి నన్ను మొత్తం కూడా ఇబ్బంది పెట్టి మానసికంగా నన్ను రాజకీయంగా ఇబ్బంది దెబ్బతీయడానికి కుట్రలో భాగంగా ఇటువంటి దుర్చర్యలను ఖండిస్తూ దీని మీద స్థానిక పోలీసులు తక్షణ విచారణ జరిపి దుండుగల్ని శిక్షించాలి, పట్టుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. నాగార్జున సాగర్ గుర్రంపోడు మండలం కొప్పోలు గ్రామంలో ఈ నెల 25న జరిగిన సంతోష్ హత్య కేసుని పోలీసులు ఛేదించారు. ప్రేమ వ్యవహారమే ఈ హత్యకి కారణమని వారు తేల్చారు. డీఎస్పీ నాగేశ్వరరావు ప్రెస్ మీట్లో వివరాలు తెలియజేశారు. మైనర్తో సంతోష్ ప్రేమ వ్యవహారం నడుపుతున్నాడని గతంలో బాలిక తల్లిదండ్రులు సంతోష్పై షీ టీంలో ఫిర్యాదు చేయగా పోలీసులు కౌన్సిలింగ్ ఇచ్చారన్నారు. అయినా ఆమెతో టచ్లో ఉంటూ అతడు ప్రేమ వ్యవహారం నడిపిస్తున్నాడు. అమ్మాయిని కలిసేందుకు ఇంటికి వచ్చిన క్రమంలో సంతోష్ రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయాడు. దీంతో నిందితులతో పాటు తల్లి, బంధువులు కలిసి హత్య చేశారు. హత్యకు పాల్పడిన 3 నిందితులని రిమాండ్కి తరలించామని డీఎస్పీ తెలిపారు. ఇరవై తారీఖు మధ్యాహ్నం 1 గంట 2 గంటల మధ్యలో కొప్పోలు గ్రామం గుర్రపూడి మండలం నందు ఒక 18 ఇయర్స్ కుర్రోడు సంతోష్ అనే అబ్బాయిని ఆవేశంతో కొట్టి చంపడం జరిగింది. దానికి రీజను ఎవరైతే ఈ మనకి మల్లయ్య అనే అక్యూజ్ ఉండో అమ్మాయి ఆయన బిడ్డ గాయత్రి 10th క్లాస్ వరకు నల్గొండ చదువుతుంది. అదే క్రమంలో ఈ చనిపోయిన సంతోష్ అమ్మాయి పరిచయం అవడం జరుగుతుంది. వాళ్ళిద్దరూ ప్రేమించుకుంటూ కంటిన్యూ చేస్తున్నారు. అదే క్రమంలో అమ్మాయి తల్లిదండ్రులకు తిరగడం, వాళ్ళు షీ టీంలో కంప్లైంట్ చేయడం, అక్కడ వాళ్ళకి అబ్బాయి తల్లిదండ్రులు పిలిపించి అబ్బాయిని పిలిపించి కౌన్సిలింగ్ ఇవ్వడం జరిగిన తర్వాత అమ్మాయికి వెళ్ళాలని వాళ్ళ తండ్రి సమక్షంలో చెప్పి తీసుకొని పోవడం జరిగింది. కానీ వీళ్ళిద్దరు ఎవరైతే అమ్మాయి అబ్బాయి ప్రేమ వ్యవహారం ఏదైతే అది కంటిన్యూగా అవుతుంది. వాళ్ళు ఫోన్లో కాంటాక్ట్లో ఉన్నారు.
అబ్బాయి ఇంటర్మీడియట్ కంప్లీట్ చేశాడు, అమ్మాయి 10th క్లాస్ కంప్లీట్ అయిన తర్వాత సమ్మర్ వెకేషన్లో ఆ కుర్రోడు ఏమైందంటే తండ్రి సూరత్లో పనిచేస్తారు. అక్కడికి వెళ్ళి మళ్ళీ రిటర్న్ ఎగ్జామ్ రాద్దామని, కంపార్ట్మెంటల్ ఎగ్జామ్ రాద్దామని ఫీజు కట్టడానికి వస్తాడు. వచ్చిన క్రమంలో ఈ అమ్మాయితో కాంటాక్ట్లో ఉండి ఈ అమ్మాయి ఇంటికి మనకి కట్టంగురు కుప్పలు రావడం జరిగింది. వచ్చిన క్రమంలో ఆ అమ్మాయి ఒక్కతే ఇంటి దగ్గర ఉంటే ఈ అబ్బాయి కూడా వాళ్ళ ఇంట్లోకి వెళ్ళడం, ఆ అమ్మాయితో ఉన్న సమయంలో తండ్రి ఎవరైతే అమ్మాయి తండ్రి ఉన్నాడో అతను బయట పనికి వెళ్ళి అదే టైంలో ఇంటికి రావడం జరిగింది. వచ్చినప్పుడు ఈ అమ్మాయి అబ్బాయి ఇంటి దగ్గర ఉండటం చూసి తండ్రి తలుపు దగ్గర పెట్టి వాళ్ళ చుట్టాన్ని నగేజ్ని తర్వాత వాళ్ళ అమ్మాయిన రాములమ్మని పిలిపించుకొని ఆ తర్వాత గడి తీసి పిల్లల్ని బయటికి రావడంతోనే రోగుల పండు తీసుకొని బాగా కొట్టడం వల్ల ఆ కుర్రోడు స్పృహ పడిపోయాడు. అన్కాన్షియస్ అయిపోయి కొద్దిసేపటికి ప్రాణాలు వదలడం జరిగింది. దీనికి అంతటికి కారణం ఆ అమ్మాయితో ఉన్న ఈ అబ్బాయి కలిసి ఉంటే తండ్రిని జీర్ణించుకోలేక దెబ్బలు కొట్టి చంపాలని ఉద్దేశంలో కానీ దెబ్బలు కొట్టడం వల్ల చనిపోయాడు. ఈ విషయంలో ఈరోజు ఆ ముగ్గురు నేరస్తులు పట్టుకొని అరెస్ట్ చేసి కోర్టుకు ప్రొడ్యూస్ చేశారు. ఏలూరు జిల్లా నూజివీడు ఎమ్మెల్యే కార్యాలయంలో మేకా ప్రతాప్ అప్పారావుని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పినిపే విశ్వరూప్ కలిశారు. నూజివీడు నియోజకవర్గ అభివృద్ధి కోసం ఇద్దరు నేతలు పలు అంశాలపై చర్చలు జరిపారు. మంత్రి విశ్వరూప్ని మర్యాదపూర్వకంగా కలిసినట్లు నియోజకవర్గ వైసీపీ నేతలు తెలిపారు. పంచాయతీ చెప్పడానికి దత్తత తీసుకున్నారు సార్. అప్పుడు చంద్రబాబు నాయుడు దత్తత తీసుకున్నారు, ఈరోజు తీసుకున్నారు. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాల మూలంగా చేనేత రంగం మరింత సంక్షోభంలోకి నెట్టబడిందని సిపిఎం పార్టీ శ్రీకాకుళం జిల్లా కార్యదర్శి డి గోవిందరావు, సిఐటియు జిల్లా కార్యదర్శి ఎన్వి రమణ అన్నారు. లావేరు పర్యటనలో భాగంగా చేనేత కార్మికుల స్థితిగతులని వారు పరిశీలించారు. చేనేత కార్మికుల సమస్యలపై ఆయన మాట్లాడుతూ బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చేనేత కార్మికులకి జీవిత బీమా ద్వారా వచ్చిన స్కాలర్షిప్ సౌకర్యాన్ని, అదేవిధంగా ప్రమాద బీమాని, ఆరోగ్య బీమాని కోల్పోయారని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం 20% జీఎస్టీని చేనేతపై విధించడం వలన మగ్గాలు మూతపడ్డాయని సిపిఎం, సిఐటియు నేతలు ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర మాజీ మంత్రి చింతామోహన్ ఆధ్వర్యంలో టీటీడీ పాలనా భవనం ముందు నిరసనకు దిగారు. టీటీడీలో పనిచేసే శాశ్వత ఉద్యోగులకి ఇళ్ల స్థలాలు ఇవ్వాలని, టీటీడీలో పనిచేస్తున్న ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ ఉద్యోగులకి రూరల్ ఆఫ్ రిజర్వేషన్ల ప్రకారం బ్యాక్లాగ్ పోస్టులు భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. టీటీడీ దాని అనుబంధ సంస్థల్లో పనిచేస్తున్న అవుట్సోర్సింగ్ కాంట్రాక్టు ఉద్యోగులకి నెలకు 20,000 రూపాయలు చెల్లించాలని కోరారు. పేదల కడుపు కొట్టాలని వేదాలలో ఎక్కడా లేదని, టీటీడీలో పనిచేస్తున్న కార్మికుల పరిస్థితి దారుణంగా ఉందని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రోటోకాల్ భక్తుల మీద ఉన్న శ్రద్ధ టీటీడీలో పనిచేస్తున్న కార్మికుల మీద కూడా లేదన్నారు. ప్రజల హక్కులని టీటీడీ ఉన్నతాధికారులు కాలరాస్తున్నారని చింతామోహన్ మండిపడ్డారు. ప్రతి కార్మికుడికి తిరుమల తిరుపతి దేవస్థానంలో పనిచేస్తున్న ప్రతి కార్మికుడికి 20,000 తక్కువ లేకుండా వేతనం ఇవ్వాలని. రెండవది ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ ఉద్యోగస్తులకు ప్రమోషన్లు, బ్యాక్లాగ్ పోస్టులు ఫిలప్ చేయాలని తిరుమల తిరుపతి దేవస్థానం డిమాండ్ చేస్తున్నారు. మూడవది ఇక్కడ ఎంతో మంది ఉద్యోగస్తులు పనిచేస్తున్నారు. 10 సంవత్సరాలు 20 సంవత్సరాలు పనిచేస్తున్నటువంటి వాళ్ళు
వీళ్లకు తప్పనిసరిగా ఇళ్ల స్థలాలు ప్రతి ఒక్కరికి మంచి ఇళ్ల స్థలాలు తిరుపతిలోనే కపిల తీర్థం నుంచి ఆ చివరి దాకా మరి ఎవరెవరికో ఇచ్చారు, అవి కాదు అవన్నిటినీ క్యాన్సిల్ చేసి తిరుపతి దేవస్థానం ఉద్యోగస్తులకు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ మరి అప్పుడప్పుడు రాజ్యాంగ ఉల్లంఘన జరుగుతూ ఉంది. మేము ప్యాంప్లెట్లు ఇస్తుంటే పేర్కొన్నారంటే ఎవరో పాపం. మరి అదే కాదు, మానవ హక్కుల ఉల్లంఘన కూడా జరుగుతూ ఉంది తిరుపతి దేవస్థానంలో. మేము సున్నితంగా తెలియజేస్తున్నాం. 8 గంటలు భయపడి మరి శ్రమ దోపిడీ చేయడం అన్యాయం అని తెలియజేస్తూ ఇటువంటి జరగకుండా ఉండాలని నేను కోరుకుంటూ మళ్ళా మేము వస్తాం, మళ్ళా రోడ్లపైకి వస్తాం. మీరు ఎందుకు తలుపులు మూసుకుంటున్నారు? ఓ తిరుపతి దేవస్థానం మరి కార్యనిర్వాహక సభ్యులారా, ఎందుకు ఏం తప్పులు చేస్తున్నారా? మీరు తప్పు చేయకపోతే ఎందుకు పారదర్శకంగా ఉండలేదు? తలుపులు ఎందుకు కూర్చొని పరిపాలన చేస్తున్నారు? ఇటువంటి పరిపాలన కాదు, మంచి సుపరిపాలన అందించాలి. తలుపులు తీయాలి, గేట్లు తీయాలి, ఎవరైనా రావచ్చు, ఎవరైనా పోవచ్చు. ఇది ప్రజాస్వామ్య దేశం అని తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. ఇటువంటి పొరపాట్లు మీరు చెయ్యవద్దు అని మీకు తెలియజేస్తున్నా. 3వ అంశం, తిరుపతి దేవస్థానంలో వేల మంది పనిచేస్తున్నారు. ముఖ్యంగా 3వ తరగతి 4వ తరగతి దేవుణ్ణి భుజాలపై వేసుకొని మోస్తా ఉంటారు. పాపం అనునిత్యం మోస్తుంటారు. మరి వాళ్ళ పనిగా చేస్తుంటారు. మరి వాళ్ళ పరిస్థితులు ఎలా ఉన్నాయంటే కనీసం ఒక్క ఇల్లు కూడా కట్టుకోలేని పరిస్థితుల్లో ఉన్నారు. 20 సంవత్సరాలు పనిచేసినటువంటి తిరుపతి దేవస్థానంలో పనిచేస్తున్నటువంటి ఉద్యోగస్తులు 30 సంవత్సరాలు పనిచేసి రిటైర్మెంట్కు దగ్గర ఉన్నా కూడా ఈ రోజుకి వాళ్ళకి ఇళ్ల స్థలం ఇవ్వలేదు. ఆ లక్ష్మీనారాయణ ఈవో ఉన్నప్పుడు ఆ బైరాగపట్టెల్లో ఇచ్చినటువంటి స్థలాలు దక్కించి ఆ మూర్తి గారు ఉన్నప్పుడు ఏదో కాస్తో కోస్తో సవరించి ఇచ్చాడే గాని గత 20-30 గత కాలంలో వాళ్ళకి ఇవ్వలేదు. మేము డిమాండ్ చేస్తున్నాం తిరుపతి దేవస్థానం ఉద్యోగుల తరఫున ఆగస్టు 15వ తారీఖు లోపల, ఆగస్టు 15వ తారీఖుల స్వతంత్రం వచ్చేదానికి తప్పనిసరిగా వాళ్ళకి ఇళ్ల స్థలాలు ఇవ్వండి. ఇళ్ల స్థలాలంటే ఓటేరులోనో లేక వడమాలపేటలోనో లేకపోతే ఆడాడనో మంగళం అక్కడెక్కడో కాదు తమ్ముడు, మేము చూపిస్తాం స్థలాలు. ఈ చేతైతే ఇవి తమ్ముంటే ఇవ్వండి, ఇవ్వలేకపోతే మా ప్రభుత్వం వచ్చినప్పుడు వాళ్ళకి ఇస్తాం ప్రతి ఒక్కరికి. అక్కడ కపిల తీర్థం నుంచి చివరి దాకా ఉన్నాయి స్థలాలు, 100 ఎకరాలు. మీరు ఎవరెవరికి ఎంత డబ్బులు తీసుకొని మీరు స్థలాలు ఇస్తున్నారో మాకు తెలుసు. టాటాలకు ఇస్తారు, మీరు బిర్లాలకు ఇస్తారు, కోటీశ్వర్లకు ఇస్తారు, పనికి మాలిన వ్యధవులకు కూడా 50 ఎకరాలు 70 ఎకరాలు అద్భుతమైనటువంటి భూములు ఇస్తారు. నేను డిమాండ్ చేస్తున్నా ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ తరఫున తప్పనిసరిగా ఉద్యోగస్తులందరికీ ఇళ్ల స్థలాలు ఆగస్టు 15వ తారీఖు లోపల ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ముఖ్యంగా హాస్పిటల్, తిరుపతిలో ఉండేటువంటి హాస్పిటల్, సిమ్స్ హాస్పిటల్ నేను కాపాడిద్దాన్ని, లేకుంటే అపోలోకి పోయి ఉండే. ఆ హాస్పిటల్లో డబ్బు లేదే, వైద్యం లేదు. ఈరోజు ఎందుకయ్యా తిరుపతి? కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు భారత రాజ్యాంగ గ్రంథాన్ని ప్రతి పౌరునికి పంపిణీ చేయాలని ధర్మ సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు విశారదన్ మహారాజ్ డిమాండ్ చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలంలో ధర్మ సమాజ్ పార్టీ మండల కమిటీ ఆధ్వర్యంలో ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు విశారదన్ మహారాజ్ పిలుపు మేరకి మండల కేంద్రంలో భారీ ర్యాలీ ధర్నా నిర్వహించారు. అనంతరం తహసీల్దార్ మునిందర్కి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భారత రాజ్యాంగ గ్రంథాన్ని ప్రతి పౌరునికి పంపిణీ చేయాలన్నారు. రాష్ట్రంలో జిల్లా కలెక్టర్ మండల తహసీల్దార్కి విజ్ఞాపన పత్రం అందించినప్పటికీ ఇప్పటి వరకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించకపోవడం ఏమిటని ప్రశ్నించారు. ఇకనైనా స్పందించకుంటే తీవ్ర రూపంలో ఈ ఉద్యమాన్ని ముందుకు కొనసాగిస్తామని రాష్ట్ర అధ్యక్షుడు విశారదన్ హెచ్చరించారు.
తేదీ. నా పేరు పరమేశ్వరి మహారాణి. ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ముస్తాబాద్ మండలంలో ఎంఆర్ఓ ఆఫీస్ తహసీల్దార్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఎందుకంటే భారత రాజ్యాంగం యొక్క అవగాహన కల్పించాలని, ప్రతి పౌరుడికి భారత రాజ్యాంగాన్ని ఉచితంగా అందజేయాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలని కోరుచున్నాము. అదేవిధంగా ప్రతి పౌరుడికి రాజ్యాంగం యొక్క విలువను, దాని ముఖ్య ప్రాముఖ్యతను, దాని గురించి అవగాహన కల్పించాలని కోరుకుంటున్నాను. సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో డాక్టర్ విశారదన్ మహారాజ్ గారి ఆధ్వర్యంలో మరొకసారి ముస్తాబాద్ మండల కేంద్రంలోని తహసీల్దార్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఎందుకంటే కేంద్రంలోని రాష్ట్రంలోని భారత రాజ్యాంగం నుంచే అధికారులు నడిపించడం జరుగుతుంది. కావున మరొకసారి తెలంగాణ రాష్ట్రంలోని డిఎస్పి పార్టీ, ధర్మ సమాజ్ పార్టీ మరొకసారి గుర్తు తెలియజేస్తుంది. కావున వెంటనే దేశంలోని, రాష్ట్రంలోని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతి పౌరునికి భారత రాజ్యాంగ గ్రంథాన్ని ఉచితంగా పంపించేయాలని డిమాండ్ చేస్తుంది. 2023 సంవత్సరం ఆగస్టు 15 సందర్భంగా 75 సంవత్సరాలు పూర్తి చేసుకున్నందుకు స్వతంత్ర భారతానికి వజ్రోత్సవాలు నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా అధికార పక్షాలు ఉన్నటువంటి పార్టీలు ప్రతి పల్లెని ఇంటింటికి వెళ్ళి ఒక జాతీయ పతాకాన్ని అందించడం జరిగింది. ఆ జాతీయ పతాకాన్ని అందిస్తున్నటువంటి సందర్భంలో ఒక్కొక్క మనిషి చాలా గర్వపడ్డారు. ఈ 75 ఏళ్ళకైనా నాకు ఒక జాతీయ పతాకం చేతికి అందిందని చెప్పేసి. వాస్తవానికి జాతీయ పతాకం అందింది కానీ జాతీయ ఫలాలు, స్వాతంత్ర ఫలాలు కడవరకు చేరలేదని చెప్పేసి ఇక్కడ కనబడతా ఉన్నది. ఎందుకంటే సమాజంలో వివక్షత అట్లనే ఉన్నది, నిరక్షరాస్యత అట్లనే ఉన్నది, చదువుకోని విద్యావంతులు కాలేకపోతున్నారు. కాబట్టి ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి జాతీయ పతాకాలు, అదేవిధంగా ప్రభుత్వ సంక్షేమ పథకాలు కాకుండా భారత రాజ్యాంగమే పౌరుని దగ్గరికి వస్తే తను ఏ విధంగా ప్రభుత్వంతో ఏ విధంగా పని చేయించుకోవాలో తెలుసుకుంటాడు, ఏ టైంకు ఏది ఉపయోగించుకోవాలో తెలుసుకుంటాడు. కాబట్టి స్వతంత్ర ఫలాలు సాకారం కావాలంటే ప్రతి పౌరునికి భారత రాజ్యాంగం అందాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాము. ఇప్పుడు 2025లో వజ్రోత్సవాలు, స్వాతంత్రానికి ఎట్లయితే వజ్రోత్సవాలు జరుపుకున్నామో భారత రాజ్యాంగాన్ని కూడా వజ్రోత్సవాలు జరుపుకునేటువంటి సందర్భం ఏర్పడుతుంది. దాని యొక్క సారాంశం అంటే దాని యొక్క ఫలాలు అందరికీ వినియోగంలో రావాలంటే ఇప్పటి నుంచే భారత రాజ్యాంగం పంపాలని చెప్పేసి డిమాండ్ చేస్తుంది. సికింద్రాబాద్ స్వప్నలోక్ కాంప్లెక్స్లో అగ్నికీలలకు ఆహుతి అయిన క్యూనెట్ బాధితులందరికీ రాష్ట్ర ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించాలని ఆమ్ ఆద్మీ పార్టీ కోర్ కమిటీ సభ్యులు దిద్ది రాంబాబు డిమాండ్ చేశారు. హైదరాబాద్ ఇందిరా పార్క్ వద్ద క్యూనెట్ బాధితుల జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమ్ ఆద్మీ కోర్ కమిటీ సభ్యులు దిద్ది రాంబాబు మాట్లాడుతూ స్వప్నలోక్ కాంప్లెక్స్లో జరిగిన అగ్నికీలల్లో ఆహుతైన 6 కుటుంబాలని ప్రభుత్వం నష్టపరిహారంతో పాటు ఒకరికి ఉద్యోగం కల్పించాలని కోరారు. కానీ కంపెనీ యాజమాన్యం కుటుంబాలని కలవకుండా ప్రభుత్వం పెట్టుబడిదారులకే మొగ్గు చూపిస్తుందని మండిపడ్డారు. బాధిత కుటుంబీకులకి ఎలాంటి న్యాయం జరగడం లేదని దిద్ది రాంబాబు ఆవేదన వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలని వెంటనే ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు. ఇక్కడ క్యూనెట్ బాధితుల జాయింట్ యాక్షన్ కమిటీ తరఫున అలాగే ఆమ్ ఆద్మీ పార్టీ తరఫున ధర్నా కార్యక్రమం చేపట్టాం. దీంట్లో ప్రధానంగా 3 డిమాండ్లు ఉన్నాయి. ఒకటి, ఎవరైతే 6 చనిపోయారో స్వప్నలోక్ కాంప్లెక్స్ అగ్నికీలలో చనిపోయారో వాళ్ళందరికీ కూడా 50 లక్షల ఎక్స్గ్రేషియాతో పాటు ఉద్యోగం కూడా కల్పించాలని, తర్వాత క్యూనెట్ బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా వారి కట్టిన డబ్బులతో పాటు నష్టపరిహారం ఇవ్వాలని. 3వ డిమాండ్, క్యూనెట్ కంపెనీ లాంటి కంపెనీలని మొత్తం మూత వేసేయాలని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే ప్రభుత్వాన్ని ఎందుకు అడుగుతున్నాం అంటే కనుక ప్రభుత్వం తప్పిదాల వల్లనే, ప్రభుత్వం కనుక ఇంటికొక ఉద్యోగం ఇచ్చుంటే వీళ్ళందరూ ఇటువంటి కంపెనీల బారిన పడరు. కాబట్టి ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం. ప్రభుత్వమే వీళ్ళందరినీ మానవతా దృక్పథంతో ఆదుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాం.
నేను మళ్ళీ ఇస్తాను. కుకట్పల్లి జేఎన్టీయూ సమీపంలోని శ్రీ సాయినగర్ కాలనీ వాసులు కాలనీ హౌసింగ్ సొసైటీ ఆధ్వర్యంలో తమ సమస్యలని ఏకరువు పెట్టారు. విలేకరుల సమావేశంలో కాలనీలో వారు చాలా రోజులుగా ఎదుర్కొంటున్న ఇళ్ల స్థలాల ఇబ్బందుల గురించి వెల్లడించారు. కాలనీలో 1990లో భద్రారెడ్డి రామరాజు అనే వ్యక్తి వద్ద హైదర్ నగర్ గ్రామం సర్వే నెంబర్ 145లో 11 ఎకరాలకి పైగా విస్తరించిన లేఅవుట్లో వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన 150 మందికి పైగా ఫ్లాట్లని కొనుగోలు చేశామన్నారు. 1993లో అసోసియేషన్గా ఏర్పడి ప్రభుత్వ సహకారంతో డ్రైనేజీ, విద్యుత్, తాగునీటి అభివృద్ధి పనులని చేసుకున్నామని, అనంతరం 2003వ సంవత్సరం వరకు ఎవరు ఎలాంటి అభ్యంతరాలు చేయలేదని వారు పేర్కొన్నారు. తర్వాత హౌసింగ్ బోర్డులో స్థలం కొంత తక్కువగా వచ్చిందని ల్యాండ్ గ్రాఫింగ్ కింద 2006లో అభియోగిస్తూ కోర్టులో హౌసింగ్ బోర్డు అధికారులు కాలనీపై కేసు వేశారని తెలిపారు. అనంతరం 2010 నుంచి 12 మధ్య కాలంలో హౌసింగ్ బోర్డుకి కొంత మొత్తాన్ని చెల్లించి క్రమబద్ధీకరించుకోవాలని అప్పట్లో అధికారులు ప్రతిపాదించారు. రాష్ట్ర విభజన సందర్భంగా ఈ విషయం కార్యరూపం దాల్చలేదని 2018లో ల్యాండ్ గ్రాఫిక్ కేసుని హౌసింగ్ బోర్డు అధికారులు విరమించుకున్నారని వివరించారు. మేము శ్రీ సాయినగర్ హౌసింగ్ వెల్ఫేర్ సొసైటీ కార్యనిర్వాహక వర్గ సభ్యులము. ఈరోజు ప్రెస్ మీట్ ఏర్పాటు చేసే ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మేమందరం కూడాను ఇక్కడ 1990లో ఈ సాయినగర్ సొసైటీలో ఉన్న ప్లాట్లని జెన్యూన్గా పర్చేజ్ చేసుకున్న వాళ్ళము. సుమారుగా 150 మంది ఉన్నాము. సో ఇవి రిజిస్టర్డ్ డాక్యుమెంట్స్ తోటి ఆ రోజున మేము పర్చేజ్ చేసుకున్నాము. అయితే దీని పైన ఏదైతే ఆరోపణలు వస్తున్నాయో, ఇది కబ్జా భూమి అనేది అది అవాస్తవం అండి. ఇది మేము జెన్యూన్ బయింగ్ చేసుకున్నామండి. అండ్ రెండో విషయం ఏంటంటే, ఇప్పుడు ప్రభుత్వము ఒక వెసులుబాటు కల్పించింది GO 59లో అప్లై చేసుకోవటానికి ప్రభుత్వ భూముల్లో నుంచి. సో మాకు ఈ లాంగ్ డిస్ప్యూట్ ఏది లేకుండా దీన్ని ఒక సెటిల్మెంట్కి క్లియర్ చేసుకోవటం కోసం అని చెప్పేసి మేము GO 59 ద్వారా మాకు దీన్ని రెగ్యులరైజ్ చేయమని చెప్పి రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఆ దిశగానే మేము మా గౌరవనీయులు ఎమ్మెల్యే గారు మాధవరం కృష్ణారావు గారి దగ్గరికి వెళ్ళి అభ్యర్థించడం జరిగింది. వారు సానుకూలంగా స్పందించి ఈ విషయంలో మీకు సహాయ సహకారాలు అందిస్తానని చెప్పడం జరిగిందండి. ఈ విషయంలో దీంట్లో ఎవరు కబ్జాదారులు లేరండి. మేమందరం కూడా జెన్యూన్ బయర్స్ అండి. దయచేసి దీన్ని గమనించి, మేము అందరం మధ్యతరగతి కుటుంబీకులము. మీరు కూడా ఒక మానవ హృదయంతో ఆలోచించి మాకు సహాయం అందించేటట్టుగా తోడ్పడండి. ఎమ్మెల్యే గారి మీద చేసిన ఆరోపణలు ఏమున్నా కానీ అవి అన్నీ అవాస్తవాలండి. దయచేసి దీన్ని గమనించి మాకు సహకరించాలని చెప్పి ప్రార్థిస్తున్నాము. నమస్కారం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. మహేశ్వరంలో అతిపెద్ద మహేశ్వరుడి విగ్రహం. పట్టోల ఇంద్రారెడ్డి ట్రస్ట్ ద్వారా మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఏర్పాటు. శంషాబాద్ ఎయిర్పోర్ట్లో విదేశీ కరెన్సీ స్వాధీనం. అరబ్ దేశస్తురాలి వద్ద గుర్తించిన CISF అధికారులు. తన పెట్రోల్ బంకుకి నిప్పు పెట్టడం పిరికిపంద చర్య. దుండగులపై మండిపడ్డ కాంగ్రెస్ పార్టీ నకరేకల్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ దైదా రవీందర్. సంతోష్ హత్య కేసుని ఛేదించిన పోలీసులు. 3 నిందితుల రిమాండ్కి తరలింపు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.